இதம்மா நிமிஷம். அக்கா டிம்பு
morning to one and all. Am I audible? Am I audible, guys? Okay. In last class, we have entered in mathematical expectation or expected value of a random variable. So that is the topic in the syllabus which was given is mathematical expectation hyphen పెట్టి వేరియన్స్ అని ఇచ్చాడమ్మా. సో mathematical expectation hyphen వేరియన్స్ అండి. ఆల్రెడీ నిన్న క్లాస్ లో నేను చెప్పాను, ఎక్స్పెక్టేషన్ ఈజ్ నథింగ్ బట్ మీన్ వాల్యూ. ఓకేనా? మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఇస్ నథింగ్ బట్ మీన్ వాల్యూ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అన్నమాట. ఆల్రెడీ మనం అంతకు ముందు క్లాసెస్ లో మీన్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి, మీన్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ అని, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఫార్ములా అని ఇవన్నీ చేసామండి. వీటి మీద ప్రాబ్లమ్స్ ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, బట్ ఇది స్పెసిఫిక్ గా ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అని స్పెసిఫిక్ గా మళ్ళీ చెప్పుకుంటున్నాం అంతేనండి. ఆల్రెడీ మనకు అక్కడ వచ్చిన ఫార్ములాలు వేరియన్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇవన్నీ వేరియన్స్ మీద మీన్ ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడం, ఈ ఆఫ్ వై అడిగితే ఈ ఆఫ్ వై క్యాలిక్యులేట్ చేయడం, అయ్యే మళ్ళీ ఇక్కడ వస్తున్నాయి. కాకపోతే పక్కన ర్యాండమ్ వేరియబుల్స్ అని లేదా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని లేదా ప్రాబబిలిటీ జాయింట్ ఫంక్షన్ అని క్వశ్చన్ లో అడుగుతాడనమాట అంతే. ఓకేనమ్మా? సో ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటే నథింగ్ బట్ మీన్ వాల్యూ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్. వేరియన్స్ అంటే మనం వేరియన్స్ ప్రాబ్లమ్స్ చేసాం, కోవేరియన్స్ మీద వేరియన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం అంతకు ముందు. ఆ టైప్ లోనే ఇక్కడ ఉంటాయి, చూద్దామండి. సో ఇవన్నీ నేను నిన్న ఫార్ములాస్ చెప్పాను. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అంటే మీన్ వాల్యూ, మీన్ ఫార్ములా ఫర్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కి డిస్క్రీట్ కేసులో ఎలా ఉంటుంది, కంటిన్యూస్ కేసులో ఎలా ఉంటుంది అని చెప్పాను. అలాగే వేరియన్స్ అని చెప్పి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని చెప్పాను. ఈ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ని సిగ్మా స్క్వేర్ తో కూడా ఇండికేట్ చేస్తూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ కూడా మనం కొన్ని రిలేషన్ కూడా చేసామండి. సో ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. ఎక్స్పెక్టేషన్ అంటే మీన్ వాల్యూ ఫర్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అన్నమాట. ఇవి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం లో గానీ థియరం లో గానీ వస్తే ఈ ప్రాపర్టీస్ వాడుకోవచ్చు మనం. ఓకేనమ్మా? ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. అలాగే షో దట్ వేరియన్స్, ఇదిగో చూడండి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే మన ఫార్ములా ఏంటి, ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనం షో దట్ చూపిస్తున్నది ఏంటి, వాడు అడిగింది ఏంటి, ఏమని షో దట్ చూపించాలంట, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని చూపించాలి. అంటే నీకు ఎక్కడైనా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది అనుకోండి, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా వాడొచ్చు. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వాడొచ్చమ్మా. లేదు అంటే గనక ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని కూడా వాడుకోవచ్చు. ఓకేనా? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్, ఇది కూడా ప్రూఫ్ చెప్పాను నిన్న. బేస్ చేసుకుని కొన్ని ఫార్ములాస్ కూడా రాసాడు వీడు. సో ఈ ఫార్ములాస్ కూడా అవసరాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రాపర్టీస్ అండి, ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అండి. అంటే మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో అంటే మీన్ వాల్యూ, మీన్ గురించి మాట్లాడాలి అంటే, ఒక ర్యాండమ్ వేరియబుల్ యొక్క మీన్ గురించి మాట్లాడాలి అంటే అది ఒబే చేస్తున్న ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఎడిషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కానీ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కానీ ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అండి. ఓకేనా? ఇది కూడా ప్రాపర్టీని, ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క ఒక ప్రాపర్టీని. వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఈ ఆఫ్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము, ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఇక్కడ నుంచి మనం చెప్పాలండి. సో ఈ ప్రాబ్లం ని నేను ఇదే ఇందులోనే చెప్పేస్తానండి. చూడండి, ఇన్ 4 టాసెస్ ఆఫ్ ఎ కాయిన్ అంటే ఒక కాయిన్ ని 4 టైమ్స్ టాస్ చేస్తున్నాడు.
4 టైమ్స్ టాస్ చేస్తున్నాడు. అంటే 4 సార్లు ఎగరేస్తున్నాడు కాయిన్ ని. ఓకే, కాయిన్ అనగానే నీ మైండ్ లో 2 పవర్ n అని గుర్తుండాలి. ఎందుకని? కాయిన్ కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 2 పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే హెడ్ గాని టైల్ గాని కదా. 2 పవర్ n. అది డైస్ కంటే 6 పవర్ n అని చెప్పుకున్నాం కదమ్మా. సో ఓకే, 4 టాసెస్ ఆఫ్ ఎ కాయిన్. లెట్ ఎక్స్ బి ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటండి. నేను మాట్లాడే క్యాపిటల్ ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ దాన్ని ఇండికేట్ చేస్తున్నది ఏంటంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ ని ఇండికేట్ చేస్తుందండి. రైట్ ద పాసిబుల్ అవుట్కమ్స్ విత్ దిస్ కరెస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి, హెడ్స్ ఎన్ని వస్తాయి, హెడ్స్ ఎన్ని పాసిబుల్ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. బై సింపుల్ కౌంటింగ్ డిరైవ్ ద కింద ఫోన్ లో ఉంది నాగేంద్ర అనే నెంబర్ చేసి నువ్వు వెళ్ళిపో. సో బై సింపుల్ కౌంటింగ్ డిరైవ్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, పీడిఎఫ్ అండి. ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ లేదా ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. హెన్స్ క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మీన్ ఆఫ్ ఎక్స్ అని అర్థం అనమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు నేను కాయిన్ ని 4 టైమ్స్ టాస్ చేసాను. 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు అయితే అన్ని కాయిన్స్ మీద హెడ్ పడొచ్చు, లేదా అన్ని కాయిన్స్ మీద టెయిల్ పడొచ్చు, లేదా 2 కాయిన్ల మీద హెడ్, 2 కాయిన్ల మీద టెయిల్, లేదా ఒక కాయిన్ మీద హెడ్, 3 కాయిన్స్ మీద టెయిల్స్. ఇలాగ ఇలా చాలా ఛాన్సెస్ ఉంటాయి కదండి. కాయిన్ టాస్ చేసినప్పుడు 4 సార్లు ఆ అవుట్కమ్స్, పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని రాసేవి చూడండి ఇక్కడ. అవుట్కమ్స్ మొత్తం 4 కాయిన్స్ మీద హెడ్స్ పడినప్పుడు 4 హెడ్స్, ఒక టైలు 3 హెడ్లు, ఒక హెడ్ టైలు 2 హెడ్లు, 2 హెడ్లు టైలు హెడ్, 3 హెడ్లు టైలు హెడ్ టైలు, అలా హెడ్ 3 టైల్స్. అలా ఇవన్నీ పాసిబుల్ ఛాన్సెసే కదండి. సో మొత్తం మీద ఎన్ని పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయండి? 2 పవర్ n కదా. n అంటే 4 సార్లు కాయిన్ టాస్ వేస్తున్నాం కదా. 2 పవర్ 4 అంటే 16 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయండి. ఆ 16 పాసిబుల్ అవుట్కమ్స్ ని ఇలా జాగ్రత్తగా రాసుకోవాలమ్మా. 2 కాయిన్ల మీద టైల్స్, 2 కాయిన్ల మీద హెడ్స్, లేదా ఒక కాయిన్ మీద టైలు 3 కాయిన్ల మీద హెడ్స్, ఒక కాయిన్ మీద హెడ్ 3 కాయిన్ల మీద టైలు. ఇలా ఛాన్సెస్ అన్ని రాసుకోవాలండి. పాసిబుల్ ఛాన్సెస్ అన్ని రాసుకోవాలి. ఎన్ని వస్తాయి అని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. 2 పవర్ n అంటే 16 కేసెస్ వస్తాయి అనమాట. 16 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అనమాట. ఓకే, మరి క్యాపిటల్ ఎక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేయమని చెప్పాడు? హెడ్స్ ని ఇండికేట్ చేయమని చెప్పాడండి. సో వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి మళ్ళీ ఇంకో కాలం పెట్టుకున్నా. ఇక్కడ ఎన్ని హెడ్స్ ఉన్నాయండి? 4 హెడ్స్. ఇక్కడ సెకండ్ నెంబర్ లో 3 హెడ్స్, థర్డ్ నెంబర్ లో 3 హెడ్స్, ఫోర్త్ నెంబర్ లో 3 హెడ్స్, తర్వాత 3 హెడ్స్, తర్వాత హెడ్ ఒకటే ఉంది, తర్వాత హెడ్ ఒకటే ఉంది, తర్వాత హెడ్ ఒకటే ఉంది, టైల్స్ 2, తర్వాత టైల్స్ 2, హెడ్ 2. కాబట్టి హెడ్లు ఎన్ని ఉన్నాయో కౌంట్ రాసుకుంటే చాలండి. హెడ్స్ 2, మళ్ళీ తర్వాత హెడ్స్ 2, తర్వాత హెడ్స్ 2, తర్వాత హెడ్స్ 2, హెడ్స్ అసలు లేనే లేవు, 0. ఓకే, సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ హెడ్స్ ని ఇండికేట్ చేస్తుంది. దాని యొక్క ప్రాబబిలిటీ ఫంక్షన్ ని కనుక్కోవాలి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా అమ్మా? సో చూడండి, మరి ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ ఆఫ్ హెడ్స్ కదండి. హెడ్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. హెడ్స్ గురించి మాట్లాడాలి అంటే అసలు హెడ్ పడని కేసు కూడా ఉంటది. నువ్వు హెడ్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే హెడ్ ఎన్నిసార్లు పడుతుంది, హెడ్ అసలు పడని కేసులు ఏంటి అనేది కూడా చూడాలి కదమ్మా. సో 0, నెంబర్ ఆఫ్ హెడ్స్ 0. నాకు ఇక్కడ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇవన్నీ ఎక్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి కదమ్మా. ఎక్స్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చూడండి, 0 ఉంది, 1 నెంబర్ ఉంది, 2 నెంబర్ ఉంది, 3 నెంబర్ ఉంది, 4 తో ఎండ్ అయింది కదా. మరి ఎక్స్ యొక్క నెంబర్స్ రాయాలి కదా. నేను అవే ఇలా రాసుకుంటున్నా 0, 1, 2, 3, 4 అని. అర్థమైందా అండి? వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క వాల్యూస్ మనం ఎక్కడి నుంచి మొదలయ్యి ఎండ్ అయినాయి? 0 నుంచి మొదలయ్యి 4 తో ఎండ్ అయినాయి కదా. సో 0, 1, 2, 3, 4 అని పెట్టుకున్నా. ఎక్స్ 0 వచ్చిందండి. ఎక్స్ 0కి
ఛాన్సెస్ ఏమున్నాయండి? అవుట్‌కమ్ ఏంటి? దేర్ ఈస్ నో అవుట్‌కమ్. అంటే ఎక్స్ 0. నంబర్ ఆఫ్ హెడ్స్ 0 అయింది. కేస్ ఎన్నున్నాయండి? నంబర్ ఆఫ్ హెడ్స్ 0. 0 హెడ్స్ పడిన కేస్ ఎన్నున్నాయి? 0 హెడ్స్ పడడానికి వచ్చే అవుట్‌కమ్ ఏంటి? అన్ని టెయిల్సే గదా! సో, ఒక్క అవుట్‌కమ్ ఉందన్నమాట. ఔట్ ఆఫ్ 16 అవుట్‌కమ్స్‌లో హెడ్ 0 అయ్యే కేస్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. సో, ఒక కేస్ ఇక్కడే కదా ఉంది. ఔట్ ఆఫ్ 16 పాసిబుల్ అవుట్‌కమ్స్ ఒక అవుట్‌కమ్‌లో హెడ్ 0 పడే అవకాశం ఉంది. హెడ్ 0 అంటే నా అర్థం ఒక్క హెడ్ కూడా కాయిన్ మీద పడల. అన్ని టెయిల్సే పడినాయి అని అర్థం అన్నమాట. ఒక్క హెడ్ కూడా పడని అవుట్‌కమ్ ఎక్కడుంది? ఎన్నున్నాయి అంటే 16 అవుట్‌కమ్స్‌లో ఒక్క హెడ్ కూడా పడని అవుట్‌కమ్ ఏంటి? ఎన్నున్నాయంటే ఒక్క అవుట్‌కమ్ ఉందండి. అందుకే 1/16 అని రాసామండి. మళ్ళీ ఒక్క హెడ్ 1. 1 హెడ్ ఒక హెడ్ పడే కే ఒక హెడ్ పడడానికి వచ్చే పాసిబుల్ అవుట్‌కమ్స్ ఎన్నున్నాయండి? ఒక హెడ్ పడే పాసిబుల్ అవుట్‌కమ్స్. అంటే ఒక హెడ్ పడడానికి ఉన్న అవకాశాలు ఎన్నండి? ఒక హెడ్ పడడానికి 1, 2, 3, 4 అవకాశాలున్నాయండి. ఔట్ ఆఫ్ 16 అవుట్‌కమ్స్ 4 ఉన్నాయండి. 4/16 అమ్మా అది. అలాగే 2 హెడ్స్. 2 హెడ్స్ పడే అవుట్‌కమ్స్ ఎన్నున్నాయి? 2 హెడ్స్ అండి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో, 6 అవుట్‌కమ్స్ ఔట్ ఆఫ్ 16 అవుట్‌కమ్స్‌లో 2 హెడ్స్ పడే అవుట్‌కమ్స్ ఎన్నొస్తున్నాయి? 6 వస్తున్నాయండి. సో, 6/16 అండి. మళ్ళీ 3 హెడ్స్ అండి. 3 హెడ్స్ పడే అవుట్‌కమ్స్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయండి. ఔట్ ఆఫ్ 16 అవుట్‌కమ్స్‌లో 4 అవుట్‌కమ్స్ 4 అవుట్‌కమ్స్ 3 హెడ్స్ పడే రిజల్ట్ వచ్చిందనమాట మనకి. సో, 4/16 రాసానండి. 4 హెడ్స్ పడే అవకాశం ఎన్నున్నాయండి? ఓన్లీ ఒక్కటే అవకాశం ఉంది. ఔట్ ఆఫ్ 16 అవుట్‌కమ్స్ ఒక్క అవుట్‌కమే 4 హెడ్స్ పడతదండి. 1/16 అండి. సో, థిస్ ఈస్ ద టేబుల్. ప్రాబబిలిటీ టేబుల్ మనం ఎక్స్ వాల్యూస్‌కి ప్రాబబిలిటీ వాల్యూస్ అంటే నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్నున్నాయి అని మనం కౌంటింగ్ యేసుకున్నదనమాట ఇది. ఎక్స్‌కి సంబంధించి. సో, నన్నేమడిగాడు? ఫైండ్ ద కాలిక్యులేట్ ద ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మీన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని అర్థం. మీన్ ఆఫ్ ఎక్స్‌ని ఈ ఆఫ్ ఎక్స్‌తో ఇండికేట్ చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను. మీన్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఈ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని ఇండికేట్ చేస్తారు. ఓకేనా అమ్మా? సో, మీన్ ఈ ఆఫ్ ఎక్స్ అండి. ఈ ఆఫ్ ఎక్స్‌కి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. అంతకు ముందు క్లాస్‌లో కూడా లెక్కలు చెప్పానమ్మా. అలాగే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలనుకోండి ఎక్కడైనా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఏం చెప్పాను? ఈ ఎక్స్ బదులు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెట్టుకొని చేసాం కదమ్మా! అదే రాసాను. ఈ ఆఫ్ ఎక్స్ కాలిక్యులేట్ చేస్తున్నా. అంటే సమ్మేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. సో, నీ దగ్గర ఎక్స్ ఉంది. పి ఆఫ్ ఎక్స్‌తో చెయ్యి. 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 కదా! రాయట్లేదు అందుకని. సమ్మేషన్ కాబట్టి మధ్యలో ప్లస్‌లు పెట్టాలి. 1 ఇంటూ 4/16 ప్లస్ 2 ఇంటూ 6/16 ప్లస్ 3 ఇంటూ 4/16 ప్లస్ 4 ఇంటూ 1/16. సో, సింప్లిఫై చేసుకోండమ్మా. 8/4 వచ్చిందంట. అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ ఎంతండి? 2 అండి. ద ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. వీడిక్కడ రైట్ ద పాసిబుల్ అవుట్‌కమ్స్ రాయమన్నాడని చెప్పి పాసిబుల్ అవుట్‌కమ్స్ అన్నీ రాసాం. పాసిబుల్ అవుట్‌కమ్స్ అన్నీ రాసేసి తర్వాతేంటి కౌంట్ చేసుకోమంటున్నాడు. ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమొస్తాయి? హెడ్స్ పడే అవకాశాలు ఏమున్నాయని కౌంటింగ్ చేసుకుంటున్నాము. సో, ఇప్పుడు కాలిక్యులేట్ ద ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడండి. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడు కాబట్టి మనం ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ కాబట్టి ఈ ఫార్ములా తీసుకొని చేసామమ్మా. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ ఏ కంటిన్యూయస్ రాండమ్ వేరియబుల్ కంటిన్యూయస్ అన్నాడండి. సో, ఇంటిగ్రేషన్ ఫార్ములా వాడతాం. డిస్క్రీట్ ఫంక్షన్స్‌కైతే గనక సమ్మేషన్ ఫార్ములా వాడతామని చెప్పా. డిస్క్రీట్ అని నాకెలా తెలుస్తుంది? ఇక్కడ నీకు డిస్క్రీట్ అంటే కౌంటబుల్ వాల్యూసే కదమ్మా! కాయిన్‌ని 4 సార్లు టాస్ ఏసినప్పుడు నీకొచ్చే నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఏంటో కౌంట్ చేయగలిగిన ఔట్‌కమ్సేగా వస్తున్నాయి. ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఏం రావట్లేదు కదా! అందుకే ఇది డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అన్నమాట. డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్. ఇప్పుడు కంటిన్యూయస్ అన్నాడు.
సో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ లెక్క ఎప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పానమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో లెక్క కనబడింది అంటే అది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ లెక్క అయ్యే ఉంటుంది. దానికి ఫార్ములాలు ఇంటిగ్రేషన్స్ లో వాడతాము. ఓకేనా? డిస్క్రీట్ అన్నప్పుడే సిగ్మాలో ఫార్ములాలు వాడతాము. ఉన్నవి 2 రకాలే, కంటిన్యూస్, డిస్క్రీట్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ హ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంట. ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ అన్నాడు. మీన్ అంటే ఏంటి ఇప్పుడు? ఈ ఆఫ్ వై కనుక్కోవాలి. మీన్ అంటే ఇదే కదా. వేరియన్స్ అంటే వేరియన్స్ ఆఫ్ వై కనుక్కోవాలి. వేరియన్స్ ఆఫ్ వై అంటే ఇందాక వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా చూపించానా? అది మామూలు ఫార్ములా. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా వాడతాము. చూద్దాం. సో గివెన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. వేర్ ఎక్స్ రేంజ్ అన్నమాట గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 నుంచి మొదలయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటది. అన్ని పాజిటివ్ వాల్యూసే అన్నమాట. ఓకేనమ్మా? సో నెక్స్ట్ మీన్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ వై. ఈ ఆఫ్ వై కనుక్కోవాలి. ఈ ఆఫ్ వై అంటే వై యొక్క ఫంక్షన్ పేరేమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఇవ్వలేదనుకోండి వై అనే రాసేవాళ్ళం. వైకి పేరు ఇచ్చాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి ఫార్ములా. ఈ ఎక్స్ స్క్వేర్ ఎక్కడి నుంచో రాలేదండి. ఇక్కడ ఈ ఆఫ్ వై అన్నాం కదా. ఈ ఆఫ్ వై అంటే ఈ ఆఫ్ వై అంటే ఈ వై, ఇక్కడ ఉన్న వై ఇక్కడ రాయాలండి. యాక్చువల్ గా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని నేను రాయాలి. వై అంటే పేరు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు కదా, అందుకని ఎక్స్ స్క్వేర్ అని పెట్టామండి. బట్ ఎక్స్ యొక్క రేంజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి 0 నుంచి ఇన్ఫినిటీకి తీసుకున్నామండి. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ తీసుకోకూడదు. వాడు రేంజ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడని చెప్పానమ్మా. సో 0 టు ఇన్ఫినిటీ తీసుకుంటావు ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ 2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అండి. సో 2 కాన్స్టెంట్ తీసుకొచ్చేయండి బయటికి. ఎక్స్ స్క్వేర్ ని టీ అనుకుని డిఫరెన్షియేటింగ్ చేసుకుంటే 2x dx ఈక్వల్ టు dt. సో దాని నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేసుకున్నాము. ఎక్స్ స్క్వేర్ అంటే టీ అని పెట్టుకున్నాము. 2 బయటకు వచ్చేసింది. లేదా 2x dx అని ఉంచేయండి. 2x dx అంటే dt రాయొచ్చు కదా. dt రాసేసాము. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ టీ అయింది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ హైలైట్ ప్రకారం u v1 u v1 మైనస్ u డాష్ v2 ఆ ఫార్ములా అయినా చేయొచ్చు. లేదా uv ఇంటిగ్రేషన్ అంటే u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v అన్న వాడుకోవచ్చు. లేదంటే చైన్ రూల్ అని చెప్పాను కదా, u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 ఇలా చెప్పాను కదా, ఏదైనా రాయొచ్చమ్మా. సో హైలైట్ ప్రకారం ఈ పవర్ అనేది v అవుతుంది, t ఏమో u అవుతుందమ్మా. u అంటే t, v1 అంటే ఈ పవర్ మైనస్ టీకి ఇంటిగ్రేషను ఈ పవర్ మైనస్ టీ బై మైనస్ 1 అండి. u v1 మైనస్ u డాష్ అంటే టీకి డెరివేటివ్ 1, v2 అంటే v1 యొక్క ఇంటిగ్రేషన్ వేస్తే సరిపోతుంది. ఈ పవర్ మైనస్ టీకి ఈ పవర్ మైనస్ టీఏ, ఇక్కడ ఒక మైనస్ 1 వస్తుంది. ఆల్రెడీ ఇందాక ఒక మైనస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 అయిపోయింది. ఆ విధంగా యూవీ ఇంటిగ్రేషన్ చేయండి అమ్మా. చేసి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేస్తే వాల్యూ 1 వచ్చిందండి. దిస్ ఈజ్ మీన్ ఆఫ్ వై అండి. మీన్ ఆఫ్ వై కనుక్కున్నాం. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ వై కనుక్కోవాలమ్మా. వేరియన్స్ ఆఫ్ వై అంటే ఫార్ములా ఈ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అండి. ఈ ఫార్ములా షో దట్ అని ఇందాక చూపించాం కదా, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా చూపించాను. తర్వాత షో దట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని చెప్పి ఈ కండిషనే కదమ్మా ప్రూవ్ చేసాము. ఏదైనా ఈ రెండిట్లో వేరియన్స్ ఆఫ్ వై అంటే రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో వేరియన్స్ ఆఫ్ వై అంటే ఈ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ తీసుకున్నానండి. ఓకేనా? ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే సేమ్ అండి, ఇందాకట్లాగానే ఈ ఆఫ్ వై బదులు వై స్క్వేర్ వచ్చిందండి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వై స్క్వేర్ అన్నాడండి. యాక్చువల్ గా వై అంటే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 అవుద్ది కదమ్మా. ఇది ఫార్ములా మనకి. ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వై స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందాక కూడా అలాగే రాయాలి. యాక్చువల్ గా ఈ ఆఫ్ వై అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. కానీ వాళ్ళు వై అంటే ఎక్స్ స్క్వేర్ పెట్టేసుకుని రాశారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాశాడు. కాకపోతే ఇంటిగ్రేషన్ కూడా మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అని పెట్టుకుని తర్వాత స్టెప్ లో 0 టు ఇన్ఫినిటీ అని పెట్టుకుంటే బాగుండేది. వీళ్ళు ఇక్కడే 0 టు ఇన్ఫినిటీ పెట్టేశారు. ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అని పెట్టుకుని
ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకున్న తర్వాత స్టెప్ లో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్త 0 టు ఇన్ఫినిటీగా రాసుకుంటున్నాం. ఎందుకనంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి దెర్ ఈస్ నో నెగిటివ్ వాల్యూస్ ఫర్ ఎక్స్ కాబట్టి వీ కెన్ టేక్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ అన్నమాట. ఓకేనా? 0 టు ఇన్ఫినిటీ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నాను. అలాగే ఈ ఆఫ్ వై అంటే ఇప్పుడే కనుక్కున్నాం కదమ్మా 1 అని వచ్చింది. ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ అంటే 1 కదమ్మా. సో రాసేసుకున్నాడు పక్కన. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంటే ఈ ఇంటిగ్రేషన్ హైలైట్ ప్రకారం సింప్లిఫై చేసుకుని క్యాలిక్యులేట్ చేయండి. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసి మీరు చూడండి ఒకసారి. ఆన్సర్ 1 వచ్చిందంట. మీరు ఒకసారి చేయండి అమ్మా ఈ ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా. యూవి ఇంటిగ్రేషన్ హైలైట్ ప్రకారం చేయండి. తర్వాత కోవేరియన్స్ అండి. వేరియన్స్ అన్నప్పుడు ఒకటే వేరియబుల్ గురించి మాట్లాడతాం. అయితే ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై. కోవేరియన్స్ అంటే రెండు వేరియబుల్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడేదన్నమాట కోవేరియన్స్ అంటే. అంటే ఇక్కడ కోవేరియన్స్ అనగానే రెండు వేరియబుల్స్ వస్తాయి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ రాండమ్ వేరియబుల్స్ దెన్ కోవేరియన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ కోవేరియన్స్ కి ఫార్ములా ఏంటండి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఈ ఆఫ్ వై అండి. దీని బదులు ఇది కూడా రాయొచ్చండి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై అండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై అనగానే ఇప్పుడు మీకు ఏం గుర్తుండాలి? ఈ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ ఈ ఆఫ్ వై అండి. నోట్ పాయింట్ ఏంటంటే సపోజ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నానండి. ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే మనకి రిలేషన్ అండి. ఈ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై అని గుర్తుండాలి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ అన్నాడండి. టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్ అన్నాడండి. ఇండిపెండెంట్ అన్నప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ వై కండిషన్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై. ఏం లేదండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్వై ఆఫ్ వై అన్నానా. అక్కడ మాట్లాడినప్పుడు ఎఫ్ లో మాట్లాడా. ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ కదా, అందుకు ఈల్లో మాట్లాడుతున్నాడు. బికాస్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి? మీన్ వాల్యూస్ కదా. మీన్లు అనగానే ఈతో ఇండికేట్ చేయడం నేర్చుకున్నాం ముందు క్లాసుల్లో మనం. అందుకోసమే ఇక్కడ మళ్ళీ ఈల్లో చెప్తున్నాడు. నిన్న నిన్న అంతకు ముందు క్లాస్ లోను ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కండిషన్ చెప్పాను కదమ్మా. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్వై ఆఫ్ వై అవుతుంది ఇండిపెండెంట్ అయినప్పుడు అని అన్నానా. ఇప్పుడు అదే నేను మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో నేను మాట్లాడుతున్నది ఏంటి? ఈల్లో మాట్లాడుతున్నాను. ఈ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై. ఓకేనా అమ్మా? ఈల్లో మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చేసరికి, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ కి వచ్చేసరికి. నెక్స్ట్, సో ఇప్పుడు ఇది కదా మన దగ్గర కోవేరియన్స్ కండిషన్. మనకి ఇండిపెండెంట్ అయింది అనుకోండి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. ఎలా వచ్చింది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై 0 అని? బికాస్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ప్రకారం ఈ ఆఫ్ ఎక్స్ వై అంటే ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై కదా, ఇప్పుడే చెప్పాను. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ వై బదులు ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై పెట్టేయండి. ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై పెట్టేయండి ఇక్కడ. అప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ ఈ ఆఫ్ వై ఇది క్యాన్సిల్ అయిపోద్ది కదా, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుద్ది కదా. ఆ విధంగా కోవేరియన్స్ ఈక్వల్ టు 0 అని వచ్చిందండి. ఓకేనా? ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే వీ హ్యావ్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ ఈక్వల్ టు 0. గుర్తుండాలండి నోట్ పాయింట్. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై అనగానే నీకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి చాలు, ఇదంతా అవసరం లేదు. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై అండి. నెక్స్ట్ అండి, కండిషనల్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ కూడా కండిషనల్ ఈవెంట్ లాగా ఇక్కడ కూడా కండిషనల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. కండిషనల్ మీన్ వాల్యూ అనమాట. సో ద కండిషనల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈస్ గివెన్ ఎక్స్ గివెన్ వై ఈక్వల్ టు వైజే. అంటే ఎక్స్ వాల్యూ దగ్గర ఇక్కడ అన్ని ఈలతో ఇండికేట్ చేస్తామండి. ఎక్స్పెక్టేషన్స్ కదా, ఈతో ఇండికేట్ చేస్తాము. ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎట్ ఏమన్నాడండి? వై ఈక్వల్ టు వైజే అన్నాడండి. ఎట్ వై ఈక్వల్ టు వైజే ఎక్స్ వాల్యూకి ఫార్ములా అండి సಮೇషన్ ఎక్స్ఐ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ బై వై ఈక్వల్ టు వైజే. డిస్క్రీట్ అన్నాడు కాబట్టి సಮೇషన్ లో చెప్తున్నానండి. ఓకేనా? ఇదే ఫార్ములా కంటిన్యూస్ అయితే గనక ఏం రాస్తాము? ఈ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు వైజే ఈక్వల్ టు కంటిన్యూస్ కాబట్టి సಮೇషన్ బదులు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై బై ఎఫ్ వై ఆఫ్ వై అని వస్తుందండి. దీన్ని ఈ ఆఫ్ వై ఫర్ ఆల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ అన్నా కూడా రాసుకోవచ్చండి.
వై ఫర్ ఆల్ ఎక్స్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ అన్న రాయొచ్చు సిమిలర్లీ అని చెప్పి. ఏది అడిగితే అదండి. డినామినేటర్ లో వై ఈక్వల్ టు వైజే ఉంటే ఇక్కడ ఎఫ్వై ఆఫ్ వై వచ్చింది. ఇక్కడ డినామినేటర్ లో ఏది ఉంటే అదే టర్మ్ వస్తుంది. డినామినేటర్ లో వై ఉంది కాబట్టి ఇక్కడ వైఏ వచ్చింది. డిస్క్రీట్ కి అయితే సಮೇషన్ లో చెప్తున్నాడు, కంటిన్యూస్ కి అయితే ఇంటిగ్రేషన్ లో చెప్తున్నాడమ్మా. ఇది కండిషనల్ ఎక్స్పెక్టేషన్. అంటే కండిషనల్ మీన్ వాల్యూ కనుక్కోండి అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఇలాగా క్వశ్చన్ కండిషనల్ అని పేరు పెట్టి అడగకపోయినా గివెన్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ గివెన్ వై ఈక్వల్ టు వై నాట్ వై వన్ అలా అడిగినా కూడా ఈ ఫార్ములా యూస్ చేసుకుని చేస్తామండి. ఓకేనా. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్నవేంటి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాము. ఒక ర్యాండమ్ వేరియబుల్ అయితే 2 ర్యాండమ్ వేరియబుల్స్ అయినప్పుడు ఎక్స్ వైలు వస్తాయి కాబట్టి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై. కోవేరియన్స్ అంటే ఏమీ లేదు, 2 వేరియబుల్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి, కనెక్షన్ గురించి మాట్లాడేది. కోవేరియన్స్ ఎప్పుడు 0 అవుతుందని చెప్పాను, ఇఫ్ ద 2 వేరియబుల్స్, మన దగ్గర ఉన్న 2 ర్యాండమ్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ అయితే గనక దెన్ వీ హ్యావ్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు 0 అని చెప్పాను. తర్వాత కండిషనల్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పి కండిషనల్ ఈవెంట్స్ కి సంబంధించిన డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి ఎలా ఉంటుంది కండిషనల్ మీన్ వాల్యూ, అలాగే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కి ఎలా ఉంటుంది కండిషనల్ మీన్ వాల్యూ అని చెప్పుకున్నామండి. ఓకేనా. సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఉంది కదమ్మా, ఈ ప్రాబ్లం ని ఈ పీడిఎఫ్ లోను చూడండి. నేను ఇదే ప్రాబ్లం ని వేరే పిక్ తీసానమ్మా. టెక్స్ట్ బుక్ లోది బాగుంది అర్థమవుతుందని అది తీసాను, అది కూడా చెప్తాను. ఏది అర్థమైతే అది చూసుకోండి అమ్మా. సరే, ఈ ప్రాబ్లమ్ ని నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే మనకి ఇప్పుడు టైం ఒక 5 minutes ఉంది కాబట్టి. ఈ డెఫినేషన్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమో ఉండదు. డెఫినేషన్ అంటే ఏంటి, మనం చదువుకునేదే కదండి. డెఫినేషన్స్ అన్ని స్టాండర్డ్ డెఫినేషన్స్ కాబట్టి మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, తప్పదు. సో నెక్స్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కి in movement generating function of a random variable x having the probability function f of x is given by mx of t. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ mx of t తో ఇండికేట్ చేస్తాడండి. అంటే ర్యాండమ్ వేరియబుల్ x కాబట్టి mx, ఓకేనా. mx of t ఈక్వల్ టు e of e పవర్ tx అండి. ఎక్స్పెక్టేషన్ లో కదండి మనం మాట్లాడుతున్నది, ఈ ఆఫ్ లోనే చెప్తాము. సో దీనికి ఇది మామూలుగా జనరల్ వాల్యూ. దీనికి డిస్క్రీట్ కేసులో చెప్పాలి అంటే ఈ బదులు సిగ్మా పెడతామండి. సిగ్మా ఈ పవర్ టిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెడతాం. అదే కంటిన్యూస్ చెప్పాలి అంటే ఈ బదులు సిగ్మా పెడితే డిస్క్రీట్ అన్నాను కదా, ఇంటిగ్రేషన్ సింబల్ పెడితే కంటిన్యూస్ కేసు అవుద్దండి. సో ఇది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అండి. నెక్స్ట్ అండి, సో ఎంఎక్స్ ఆఫ్ టీ, మ్యూ అని అలవాటు అయిపోతుందమ్మా. ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్ కదా, దీనికి ఒక ఎక్స్ప్రెషన్ తయారు చేస్తున్నాడు అంతే. ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ కి ఎక్స్పాన్షన్ ఏంటండి, ఈ పవర్ ఎక్స్ కి ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ కదండి. సో 1 ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ టిఎక్స్ అండి, టిఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ టిఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో 1 ప్లస్ టీ ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ కదండి. ర్యాండమ్ వేరియబుల్ కి ఇప్పుడు ఈయన దీనికి ఆపరేట్ చేస్తున్నాడండి, లోపల ఉన్న ప్రతి వాల్యూకి ఈయన అప్లై చేసేస్తున్నాడు. ఈ ఆఫ్ 1 అంటే తెలుసు కదండి 1 అని. ఈ ఆఫ్ సి అంటే సి కదా, ప్రాపర్టీ ప్రూవ్ చేసాము కదా. ఈ ఆఫ్ 1 అంటే 1 అండి, టీ వదిలేసాము. ఈ ఆఫ్ ఎక్స్ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, టీ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అండి. అలా దీన్ని ఎలా రాస్తున్నాం అంటే సಮೇషన్ k ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ k బై k ఫ్యాక్టోరియల్ ఈ ఆఫ్ ఎక్స్ పవర్ k, ఇలా రాసుకున్నాం సమ్మేషన్ రూపంలో. సో వేర్ ఈ ఆఫ్ ఎక్స్ పవర్ k ఇస్ ద kth మూమెంట్ ఆఫ్ ఎక్స్ అబౌట్ ద ఆరిజిన్. ఇవన్నీ కూడా మూమెంట్స్ అండి. ఒక ఫంక్షన్ కి సంబంధించి దాని యొక్క మూమెంట్ వాల్యూ చెప్పమంటే ఇలా క్యాలిక్యులేషన్ ఇలా ప్రూవ్ చేసి చూపిస్తున్నాడండి ఫార్ములాస్. సో వేర్ ఈ ఆఫ్ ఎక్స్ పవర్ k అంటే kth మూమెంట్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అండి. ఎక్స్ యొక్క kth మూమెంట్ అబౌట్ ద ఆరిజిన్ అండి. ద కోఎఫిషియంట్ ఆఫ్ టీ పవర్ k బై k ఫ్యాక్టోరియల్ ఏంటంటే గివెన్ ద kth మూమెంట్ మ్యూ k డాష్ అండి, ఎంకే డాష్. మ్యూల్లో రాసేస్తున్నారమ్మా వీళ్ళు, ఎం అని రాసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ లో చూసాను ఎం అనే ఉంది, ఎంఎక్స్ ఆఫ్ టీ.
సో ప్రాపర్టీస్ ఆఫ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే బై mcx ఆఫ్ టీ ఈక్వల్ టు mx ఆఫ్ సిటీ వేర్ సి ఈస్ కాన్స్టెంట్, ఇది ఒక ప్రాపర్టీ అంటమ్మా. డెఫినేషన్ ప్రకారం మనకేం తెలుసు, mx ఆఫ్ టీ అంటే e పవర్ టీఎక్స్. ఎక్స్ బదులు ఏముంది ఇక్కడ, సిఎక్స్ ఉంది. సిఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ ఆఫ్ ఎక్స్ బదులు సిఎక్స్ పెడుతున్నామండి. ఈ పవర్ టీ ఇంటూ ఎక్స్ బదులు సిఎక్స్ పెట్టామండి. సిఎక్స్ ఒక బ్రాకెట్ లో రాసి టీ ఇలా రాసామండి. దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు, ఈ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ టీ గా కంపేర్ చేయొచ్చు కదండి. ఈ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ టీ, ఎక్స్ అంటే సిఎక్స్ అని ఉందండి. సో మరి దీని ఫార్ములా ఏంటి, ఎంఎక్స్ ఆఫ్ టీ ఫార్ములాయే కదమ్మా. ఎంఎక్స్ ఆఫ్ టీ తో కంపేర్ చేయండి, దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ ఎక్స్ బదులు సిఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ సిఎక్స్ ఉంది అంటే మరి ఇక్కడ సిఎక్స్ రాయాలి కదా. సో ఎంసిఎక్స్ ఆఫ్ టీ, ఓకేనా. ఆ విధంగా ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ అనేది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్. దాని ప్రకారం ప్రాపర్టీ ఒకటి ఏం ప్రూవ్ చేశాడు, ఎంసిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంసిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఆఫ్ సిటీ. ఇదేంటి ఇదే చెప్తున్నాడేంటి, ఎంసిఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ టీ ఇంటూ సిఎక్స్, ఈ పవర్ సిఎక్స్ ఇంటూ టీ. ఓకే, ఓకే నేను సిటీ చెప్పాలి కదమ్మా, ఎంఎక్స్ ఆఫ్ సిటీ చెప్పాలి కదా. ఎంఎక్స్ ఆఫ్ సిటీ చెప్పాలి అంటే టీ బదులు ఏం చెప్పాలి, నేను సిటీ చెప్పాలి. అంటే టీ ప్లేస్ లో సిటీ వచ్చేలా రాసుకోవడమేనండి దీన్ని. చూడండి, ఈ ఆఫ్ ఈ పవర్ టీ ప్లేస్ లో సిటీ వచ్చేలా రాయాలి కదా. ఈ పవర్ ఎక్స్ వదిలేసి సిని టీని ఒక బ్రాకెట్ లో రాయండి అమ్మా. వీళ్ళు ఇక్కడ కొంచెం రాంగ్ రాశారు. ఎక్స్ నుంచేసి సిని టీని ఒక బ్రాకెట్ లో రాస్తే ఇది ఎలా ఉంది, ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ రూపంలో ఉంది. టీ ప్లేస్ లో సిటీ ఉంది కదా, అప్పుడు ఏం రాస్తాం, ఎంఎక్స్ ఆఫ్ టీ కదా మనం రాస్తుంది. సో ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే టీ ప్లేస్ లో సిటీ ఉంది కాబట్టి ఎంఎక్స్ ఆఫ్ సిటీ అయింది. టీ ప్లేస్ లో సిటీ వచ్చేలా రాసుకుంటే సరిపోతుందమ్మా. సో ఇది ఒక ప్రాపర్టీ, ఎంఎక్స్ ఆఫ్ సిటీ అమ్మా. ఎంఎక్స్ ఆఫ్ సిటీ ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏంటో మరి అర్థం కాలేదు కానీ ఇంతే అనుకుంటున్నాను. ఎంఎక్స్ ఆఫ్ సిటీ ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా ఈ ప్రాపర్టీ చూస్తాను, మళ్ళీ రేపు చూపిస్తాను లేండి ఒకసారి. సో ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను ఎందుకంటే కొంచెం ఇది పెద్దది, ఒక 5 నిమిషాల్లో అయ్యేది కాదండి. మొత్తం ప్రాబ్లం అన్ని కండిషన్లు చెప్పాలి కదా. సో రేపటి క్లాస్ లో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసాక మళ్ళీ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఈ ప్రాపర్టీ ఒకసారి ఇది కరెక్టే ఒకసారి చూస్తాను. ఇక్కడ ఏంటో కొంచెం క్లమ్జీగా రాసినట్టు ఉంది కదా. తర్వాత కంటిన్యూషన్ చేస్తానమ్మా, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? మా సెక్షన్ 1 సెక్షన్ 2 అటెండెన్స్ అయిందా? సో మాక్సిమం క్లాసెస్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎందుకంటే యూనివర్సిటీ వాడు కండక్ట్ చేయమంటేనే ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నామమ్మా. అంటే వాడుకున్న ఎస్టిమేషన్ వాడుకుంటది, అటెండెన్స్ ఎస్టిమేషన్ వాడు వేసేసుకుంటాడు. ఓహో ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు చెప్పమన్నాము అంటే వీళ్ళ దగ్గర నుంచి మాకు ఇంత పర్సెంటేజ్ రావాలి, ఈ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళని కన్సిడర్ చేసుకోము. ఈ రూల్స్ అన్ని చెప్తాడండి. మనం ఏదో ఆన్లైనేగా మళ్ళీ ఆఫ్లైన్ పిలుస్తారులే విందావులే కాదండి. క్లాసులకు అటెండ్ అవ్వండి. మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ చెప్పండి అమ్మా. కొంచెం చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు క్లాస్ కి. సెక్షన్ 1 అటెండెన్స్ అయిపోయింది. సెక్షన్ 2 ఉన్నారా అండి? సెక్షన్ 2 అటెండెన్స్ తీసేసుకున్నారా? ఓకే అమ్మా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా అండి? Okay. We'll meet you in the next class. Thank you all.